ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రార్థన అంశమును గూర్చి ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలెను అని ప్రభు వారికి బోధించుటకు ఒక ఉపమానముతో వారికి బోధించి ఉన్నాడు. విసుగక, విసుగుదల మనకు ఎప్పుడు వస్తుంది? జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. విసుగాక అనగా విసుగుదల ఎప్పుడు వస్తుందనగా, మనము అడిగిన వెంటనే దొరకనప్పుడు, ప్రార్థించిన వెంటనే సమాధానము పొందనందుకు ఎన్నో సంవత్సరాల తరబడి విజ్ఞాపన చేసినా కూడా సమాధానము రాలేదే అనే నిస్పృహతో సన్నగిల్లిపోయిన విశ్వాసము సన్నగిల్లిపోయి అవిశ్వాసములోకి దిగజారిపోయిన స్థితిలో విసుగుదల విశ్వాసికి వస్తుంది. ప్రభువు విసుగవద్దు అని అంటున్నాడు. విసుగక నిత్యము ప్రార్థన చేయుచూ ఉండాలి. నిత్యము అనగా రౌండ్ ద క్లాక్. ఎలాగా సాధ్యమవుతుంది? మనము నిద్రపోతాం కదా, అప్పుడు ఎలాగా? మనము ఉద్యోగానికి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, చదువుకుంటాం, అప్పుడు ఎలాగా మనం ప్రార్థన చేయగలము అనే ఈ ప్రశ్నకు నిత్యము అనగా మన ఆత్మ ప్రభునామమునందు విశ్వాసం ఉంచినట్టయితే, మన ఆత్మ తిరిగి జన్మించిన స్థితిలో ఉంటే ప్రభువుతో అనుసంధానమైపోయి నిత్యము ప్రార్థించుచూ ఉంటుంది. మన ఆత్మ దేవునికి మొర్ర పెట్టుకుంటూ ఉంటుంది. దేవుని యందు ఆధారమై దేవుని మీద విశ్వాసం ఉంచుచూ ఉన్న ఆత్మగా ఉంటుంది. అలాంటప్పుడు నిత్యము ప్రార్థన చేయగలిగిన స్థితి ఆ విశ్వాసకి ఉంటుంది. కాబట్టి నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను అనే మాట మనకు ఇక్కడ ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి గురించి వివరిస్తూ ఉన్నాడు ప్రభు. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్ద తరచుగా వచ్చి, నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చు అని అడుగుచూ వస్తూ ఉంది. కొంతకాలం అయిపోయింది. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచూ ఉన్నది అని ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉంది. ఆమె మాటి మాటికి నా వద్దకు వచ్చి గోజాడకుండా ఉండునట్లు ఆమెకు న్యాయము తీరుస్తాను అని తనలో తాను అనుకొనెను. ఈ విధవరాల గురించి మాట్లాడితే, ప్రతివాదికి విధవరాలికి వ్యాజ్యమున్నది. వ్యాజ్యము న్యాయం తీర్చయ్యా అని న్యాయవాది దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పుకుంటూ ఉంది. ఆమె తొందర పెట్టుచూ ఉన్నది. మాటి మాటికి ఈ న్యాయాధిపతి దేవునికి భయపడాడట, మనుషులను కూడా లక్ష్య పెట్టడు అనగా కఠినుడు. అయినప్పటికీ
దేవుని భయం లేకపోయినప్పటికీ, మనుషుల భయము మనుషులను లక్ష్య పెట్టకపోయినప్పటికీ కూడా ఆ విధవరాలు ఆ న్యాయాధిపతి వద్దకు మాటి మాటికి వచ్చుట, తొందర పెట్టుచు, గోజాడుచూ ఉన్నది. అనగా తన యొక్క సమస్యను వెల్లడి చేస్తూ ప్రాధేయపడుతూ ఉన్నది. గోజాడుట అంట బతుములాడుకునుట, తన సమస్యను మాటి మాటికి వివరించుట, మీరు తప్ప నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు అని బతుమాలుకొనుట గోజాడుటకు సాదృశ్యంగా ఉంది. అందువల్ల కఠినుడే అయినప్పటికీ కూడా అతడు ఒక తీర్మానము తీసుకున్నాడు. ఆమె గోజాడకుండా నా గుమ్మం మీదకి వచ్చి ఆమె మాటి మాటికి గోజాడకుండా ఉండునట్లు ఆమెకు న్యాయం తీరుస్తాను అని నిర్ణయము తీసుకున్నాడు. ఆలోచన చేద్దాము. ప్రభు సన్నిధిలో మనము గోజాడవలసిన వారమై ఉన్నాము. కఠినమైన సమస్యలు సమాధానము దొరకనప్పుడు ప్రభు సన్నిధిలో మనము సరిచేసుకుంటూ, తగ్గించుకుంటూ, అవిధేయతను ప్రభు వద్ద ఒప్పుకుంటూ మనము దేవుని సన్నిధిలో గోజాడవలసిన వారమై ఉన్నాము. మాటి మాటికి ప్రభు వద్ద, ఆయన పాదముల వద్ద బతుమాలు కొనవలసిన వారమై ఉన్నాము. మాటి మాటికి తెలియచేయవలసిన వారమై ఉన్నాము. ప్రభువుకు ఒక్కసారి చెప్పితే సరిపోతుంది, కానీ ఎందుకు మాటి మాటికి మనము గోజాడాలి? అనగా మనము సరిచేసుకోవాలి, మనము సరిచేయబడాలి, మనము సరైన రీతిలో ప్రభువుకి ఇష్టమైన రీతిలో సారూప్యంలోకి మార్చబడాలి. అందువలన చాలా సమయం తీసుకుంటాడు ప్రభు మన యొక్క జీవన శైలి మార్పు పొందిన బ్రతుకుతో ప్రభు పాదాలు పట్టుకుంటాము అని. ఈ రోజున పెదవులతో కాదు కానీ హృదయము పగలగొట్టుకుంటూ మొర్ర పెట్టుట, గోజాడుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. కాబట్టి ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడే అయినప్పటికీ, దేవుని భయము లేని వాడు అయినప్పటికీ కూడా, మనుషులను లక్ష్య పెట్టకపోయినప్పటికీ కూడా ఆయన హృదయము ఆమె యొక్క గోజాడుటలో, ఆమె మాటి మాటికి ఆయనను అర్థించుట విషయంలో తనకు జాలి కనికరము కలిగింది. అనగా ప్రభువు కూడా మన ఎడల, ఆ కఠినులైన వ్యక్తులు మన ఎడల జాలి కనికరముతో ఒక న్యాయము చేయలాగున ప్రభువు వారితో మాట్లాడగలడు. ప్రభువు వారిని ఒప్పిస్తాడు. ప్రభువు వారిని ఆ యొక్క గోజాడుచున్న వ్యక్తి వైపు ఆ యొక్క కనుదృష్టిని మరల్చుతాడు. ఇది ప్రభువుకు సాధ్యమే. ప్రభువు రాళ్లను సహితము మెల్ట్ చేయగలవాడు. నా ప్రియమైన వారలారా, ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ లోకములో అనేకమైన అధికారులు, అనేక మంది రాజులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మన మీద అధికారులు అయి ఉండి మన యొక్క పనులు వారు చేయవలసిన వారై ఉంటుండగా, వారు జాప్యము చేస్తూ ఉండగా, ప్రభువు మన పక్షంగా వారి ముందు వారికి కనికరము, దయ, మన వైపు మనస్సు పెట్టి ఆలోచించే విధానము వారి హృదయములో కలగచేస్తాడు. కాబట్టి ప్రభువు ఆ కార్యము చేయలాగున మనము మాటి మాటికి గోజాడాలి ప్రభు సన్నిధిలో. నువ్వు అధికారులతో మాట్లాడు ప్రభు, ప్రభుత్వ అధికారులతో మాట్లాడు, ప్రభుత్వాలతో మాట్లాడు, ప్రధానమంత్రులతో మాట్లాడు, రాజులతో మాట్లాడు, న్యాయాధిపతులతో మాట్లాడు, న్యాయవాదులతో మాట్లాడు. ప్రభువా, నాకు న్యాయము చేయు, చట్టాలు నువ్వే న్యాయపరంగా చట్టరీత్యా వ్యవహరించినట్లు నీవు వారితో మాట్లాడయ్యా. అన్యాయం జరుగుతుంది ఈ దీనులకు, అన్యాయం జరుగుతుంది విధవరాలకి, అన్యాయం జరుగుతుంది తల్లిదండ్రులు లేని దిక్కులేని బిడ్డలకు, పేదవారికి
బలహీనమైన వారికి వారి పక్షంగా మీరే న్యాయము చేకూర్చండి ప్రభా అని మనము గోజాడుకున్నప్పుడు అటువంటి కఠినులైన వారిని కూడా ప్రభు మన వైపు జాలి కనికరముతో ఒక తీర్మానము తీసుకొని మనకు న్యాయము చేకూర్చులాగున ఒక మనసులోనే వారికి కలవరం పుడుతుంది. కాబట్టి తనలో తాను అనుకుంటున్నాడు, ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండా ఉండునట్లు ఆమెకు న్యాయము తీర్తును అని తనలో తానే అనుకొనను. ఎవరు రికమెండ్ చేయలేదు, ఎవరు ఆ యొక్క గోజాడుతున్న విధవరాల పక్షంగా ఎవరు మరి సహాయం చేయండి అని కోరలేదు. కానీ తనలో తానే తీర్మానం చేసుకున్నాడు, తనలో తాను అనుకుంటున్నాడు. పరివర్తన, ప్రేమ, జాలి, కనికరము కలుగుతూ ఉన్నది. ఈ మార్పు దేవుని వశము. దేవుడే కార్యాలు చేయించగలగాడు. కఠినులైన వారితో సహా ప్రభు ఆయన కార్యాలు చేయగలడు. కాబట్టి నెబుకద్నెజర్ని మార్చి ఇశ్రాయేలు వారిని చెరకు తీసుకొని పోయి 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పటికీ కూడా వారిని పోషించినవాడు నెబుకద్నెజరు. నా ప్రియమైన వార్లారా, కోరేషు మహారాజే ఆ ఇశ్రాయేలుకు శత్రువే అయినప్పటికీ కూడా తిరిగి మందిరాన్ని కట్టించుకోవడానికి తాకీదులు రాయించి ఆ యొక్క నెబుకద్నెజరు మహారాజు తోడుకొని తీసుకొని వెళ్ళిన ఆ యొక్క యెరూషలేము మందిరపు బంగారపు విలువైన సామాగ్రి తిరిగి తోలించి ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలునందరినీ కూడా తిరిగి పంపించుటకు ఆయన అనుమతులు ఇచ్చి ఉంటున్నాడు. దేవుడు ఆ యొక్క అన్యజనులైన రాజులను, అధికారులను, శత్రువులను సహితము తన ప్రజల వైపుకు న్యాయము చేయుటకాయ, కార్యము చేయుటకాయ వాడుకునే దేవుడు. అందువల్ల నా సేవకుడైన నెబుకద్నెజరు అని కూడా ప్రభు ప్రస్తావించి ఉంటున్నాడు. నా ప్రియమైన వార్లారా, ప్రార్థన చేయుటలో విసుగవద్దు, వెనుతిరగవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు, బెంగపడవద్దు. నిస్సత్తువతో పడి నాకు ప్రార్థనకు సమాధానము దొరకలేదు అని నెట్టూర్చవద్దు. తగిన సమయంలో నీ ప్రార్థనకు సమాధానమిచ్చుటకు ప్రభు ఆయా అధికారులను లేపగలడు, ఆయా న్యాయాధిపతులను లేపగలడు, ఆయా రాజులను, ఆయా అధికారులను లేపగలడు. ఆ గొప్ప కార్యములు చేయగల సమర్థుడైన మన ప్రభువును మనం విడిచిపెట్టక, విసుగక ఆ ప్రభు సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయుచూ ఉండవలను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచూ ఉండగా, దివారాత్రములు మొర్రపెట్టే అనేక మంది విశ్వాసులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు, ఎంతో వేదనతో మూలుగుతున్న వారు ఉన్నారు. వారు మొర్రపెట్టుకొనుచూ ఉండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన నిజముగా మొర్రపెట్టు వారి పక్షముగా ఆయన చెవియొగ్గి ఆలకించే దేవుడు. వారి ప్రార్థన ఆలకించి వారి విన్నపములను ఆయన అంగీకరించే దేవుడు. వారికి విడుదల, విమోచన కలిగే చేసే దేవుడు తానే అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఈ యొక్క అద్భుతమైన ప్రభు దయా సంకల్పాన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో మరిచిపోకూడదు. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆ ప్రభు యెహోవా రాజ్యము చేయుచు ఉన్నాడు. భూలోకము ఆనందించునుగాక. భూలోకము ఆనందించాలి అనంటే ఇక్కడ న్యాయము జరగాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఈ రోజున యెహోవా దేవుని ప్రేమించు వార్లారా, చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచూ ఉన్నాడు.
భక్తిహీనుల చేతిలో నుండి, అక్రమదారుల నుంచి, కుట్రదారుల్లో నుంచి, శత్రుమూకల నుంచి, వారి చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. 97వ కీర్తన 10వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగు, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. అందువలన ఆ ప్రభు నామమునందు విశ్వాసముంచుడి. ఆ ప్రభు మనకు దొరుకు కాలమున మనము ఆ ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టుకుందాము. ఆ ప్రభు మనకు సహాయం చేసే దేవుడు అయి ఉన్నాడు. అటు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. యెహోవా నా ప్రార్థన ఆలకించుమని కీర్తనాకారుడు 102:1 వచనములో, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినమున నాకు విముఖుడవై ఉండకయ్యా. నాకు చెవియొగ్గము, నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమిమ్మని ఎంతో గోజాడుకుంటూ ఉన్నాడు భక్తుడు దావీదు మహారాజు. నా ప్రియమైన వారలారా, పిచ్చుక వలె రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఆ విధంగా రాత్రంతా ఒంటరిగా ప్రార్థించుకున్నాడు, విజ్ఞాపన చేసి ఉన్నాడు. నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొంచున్నాను, తిండి తినలేకపోతున్నాడు, ఒక ముద్ద కూడా ఎక్కట్లేదు, కన్నీళ్లు వలవల కారిపోతూ ఉన్నాయి. కాబట్టి అంత దుఃఖ దినముల్లో ప్రభు ఆయనకు సహాయం చేసి ఉన్నాడు, విడుదల విమోచన కలగచేసి ఉన్నాడు. శత్రువుల బారి నుంచి భద్రపరిచిన దేవుడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఎల్లవేళలా కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.